బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఒళ్ళంతా కోలబడిచారండి. అనుమానం అంటే వస్తున్నారు పోతున్నారండి. అనుమానం రావడానికి అన్నయ్య తమ్ముడు అనుకుంటుంటే ఏం అనుమానం వచ్చిందండి దుర్మార్గులు. పాయసంలో విషం కలిపి పెట్టిందంట. వాళ్ళకి 7 నెలల నుంచి గొడవలు ఉండయండి. వస్తుందో ఒక నెల ఏడుంటుందో ఒక నెల ఆడుంటుంది. వీళ్ళలో కలిపి పాయసంలో పెట్టాను, ఉక్కు మూసాను, దిండేసానని చెప్పిందండి. ఆయన గుండెల మీద గుక్కుని గుద్దానని చూసి భర్తల ప్రాణాలకు రక్షణ కరువైంది. గత 2-3 సంవత్సరాలుగా అక్రమ సంబంధాలకు అలవాటు పడిన భార్యలు భర్తలను చంపుతున్న ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తూ ఉన్నాం. రీసెంట్గా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఇదే ఉదంతం చోటు చేసుకుంది. తన భర్త చేస్తున్నటువంటి ఉల్లిపాయల వ్యాపారం నచ్చక అక్రమ సంబంధానికి అలవాటు పడినటువంటి భార్య లక్ష్మీ మాధురి భర్తను 20 నిద్ర మాత్రలు పొడిగా చేసి బిర్యానీలో మరియు పాయసంలో కలిపి చంపిన ఉదంతం ఇది. ప్రియుడు గోపితో కలిసి అర్ధరాత్రి 11:30 గంటలకు భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన ఉదంతం ఇది. ప్రస్తుతం మనం మృతుడైనటువంటి లోకం శివనాగరాజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగిందనే విషయాలు వారి కుటుంబ సభ్యుల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకం శివనాగరాజు గారి తండ్రి గారు లోకం గాంధీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందనే విషయాలు. నమస్తే సార్. చెప్పండి అసలు ఏం జరిగిందండి. లోకం గాంధీ అని నా పేరు. నా అబ్బాయి లోకం శివనాగరాజు. అది తెల్లారుజామున మా మనవడు వచ్చాడు. 18వ తారీఖు తెల్లారుజామున 4 మా మనవడు వచ్చి మమ్మల్ని లేపాడు. తాతయ్య మా నాన్న అసలు కదలలేదు, మెదలలేదు, మాట్లాడతలేదు, ఏంటో తాతయ్య అని వచ్చాడు. వస్తే పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చి చూస్తేమని మంచం మీద ఉన్నాడు, చనిపోయాడు, ప్రాణం లేదు, మనిషి బేగ తీసుకునేవాడు. ఆ విధంగా మరి అంత చుట్టూ అందరు పోగయ్యారు. పోగయ్యి నలుగురు పోగయ్యేటప్పుడు మరి ఇంట్లో ఉండకూడదని బయటికి తీసుకొచ్చామండి. బయటికి తీసి పడుకోబెట్టాం. తర్వాత బాక్స్ తీసుకొచ్చారు, మళ్ళీ బాక్స్లో పడుకోబెట్టాం. ఆ తర్వాత ఇక అందరూ పోగయ్యి ఏంటో ఏదో తేడాగా ఉంది, శివమ్మడికి రక్తం కారుతుంది, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి అందరూ మల్లగుల్లాలు పడ్డారండి. ఆ మల్లగుల్లాలు పడేటప్పటికి ఇక మళ్ళీ పోలీసులు ఫోన్ చేశాం. ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు వచ్చారు. వచ్చి చూసుకున్నారు. చూస్తే ఒంటి మీద దెబ్బలు కనపడుతున్నాయి. మరి ఏంటి మీ సంగతి ఏంటి చెప్పమన్నారు. అనుమానంగానే ఉందండి మాకు, మరి మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే ఆ పని కేసు రాసుకున్నారు. జనాలు ఇక అంబులెన్స్ వచ్చింది, జనాలు తీసుకెళ్ళి ఆ రోజు పోస్ట్ మార్టం చేయటం కుదరలేదు. ఆ తెల్లారి చేశారండి పోస్ట్ మార్టం. ఇక ఆ తర్వాత చూస్తే ఏముంది, బైకులు విరిగిపోయినాయి, తెగిపోయిందండి. ఒళ్ళంతా కోలబడిచారండి. ఎంత పని చేశారు దుర్మార్గుడు. నన్ను కూడా చంపుతారేమని మళ్ళీ ఒక భయం ఏర్పడింది. ఆర్తి కోసం అండి, సొప్పుల కోసం, ఆర్తి కోసం ఇంత పని చేసిందండి. దానికి ఏం తక్కువ చేశాను. పొలాలు అమ్మి ఇల్లు కట్టించానండి నేను. వాళ్ళు ఇల్లు కావాలనుకుంటే ఇల్లు కట్టించాను. పొలం అమ్మి ఏంటంత దుర్మార్గం పని. ఓకే నేర్తాంట ఆయనతో చేయగలిపి ఆయన రప్పించుకొని ఈ పని చేయించిందండి. కోడలు వచ్చి మాధురి ఏం చేయాలో ఏం చేస్తారో అని భయం. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మ్యారేజ్ అయ్యి? 17 సంవత్సరాలు అవుతుందండి. 17 సంవత్సరాలు. 2007లో జరిగింది. ఇతను మీకు ఒకే కుమారుడా? కుమారుడు అక్కడే, ఒక అమ్మాయి ఉందిలే, పెద్ద అమ్మాయి. కుమారుడు అక్కడేనండి. గతంలో మీకు ఎప్పుడు అనుమానం రాలేదా మీ కోడల పట్ల? అనుమానం అంటే వస్తున్నారు పోతున్నారండి. అనుమానం రావడానికి అన్నయ్య తమ్ముడు అనుకుంటుంటే ఏం అనుమానం వచ్చిందండి దుర్మార్గులు. అన్నయ్య తమ్ముడు అంటే ఏమో అంత అనుమానం రాదు కదండి. అనుమానం లేకుండా ఆ విధంగా చేసుకొచ్చారు. పోలీసులు పోస్ట్ మార్టంలో ఏం తెలిసారు? పోస్ట్ మార్టంలో ఇవన్నీ దెబ్బతిన్నాయి, కొట్టిన దెబ్బలు ఇవి. దిండు ముక్కులు నోటి దిండేసి వచ్చేసి పైన ఏం పెట్టి కొట్టారు, మొత్తం బైకులు సీట్ల పైన. ఈ గుండె ఏదో ఇక్కడ ఏదో వాల్ ఏదో తెగిపోయింది అన్నారు. ఆ పోలీస్ స్టేషన్లో అవన్నీ చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో తనే ఒప్పుకుందండి. ఒప్పుకుంది, ఇవన్నీ చేసిన ఇవన్నీ ఒప్పుకుందండి. అది
ఏంటి మీరేం కోరుకుంటున్నారు? ఏం చేపించిందనే కోరుకుంటున్నామండి. దుర్మార్గం, ఇంత దుర్మార్గం చేసింది. ఎందుకు చేసిందో మరి, ఏం చేయాలనో మరి. ఈ ఆస్తి అంతా వేసుకొని ఎక్కడికో హైదరాబాద్ పోయి కాపురం చేయాలంట. అక్కడ ఇల్లు కొనాలి, బొల్లు కొనాలి, ఆ విధంగా చేసుకొచ్చిందండి. ఉమ్. ఏమో దానికి ఏదో ఒకటి మరి మీరు చూడాల్సిన మార్గం. ఉమ్. ఏదో ఆ శక్తి ఏమి వేస్తారో మరి. ఆ కొడుకు లేకుండా చేసి ఏం చేయాలో? ఇంక ఏం చూసుకోవాలి నేను? ఈ ఇల్లు ఏం చేసుకోవాలండి? వాళ్ళ కోసమే కదండి కట్టించింది. నాకు భయంగా ఉంటుందండి. ఏం చేపించిద్దో అని ఒక భయం. ఇక్కడికి వస్తే ప్రమాదమేనండి. ఇక్కడికి వచ్చిందంటే చూశారు కదా, ఇది పరిస్థితి. అక్రమ సంబంధానికి అలవాటు పడిన తమ కోడలు తమ కుమారుణ్ణి 20 నిద్ర మాత్రలు ఈ నెల 18వ తారీఖు రాత్రి బిర్యానీలో కలిపి తినిపించి తన ప్రియుడు గోపికి రాత్రి 11:30 గంటల సమయంలో కాల్ చేసి రప్పించి తన ప్రియుడు గోపి మరియు లక్ష్మీ మాధురిలు కలిసి తన భర్తను చంపిన ఉదంతం ఇది. ఇందులో మరణించిన నాగరాజు గారి తండ్రి దీనగాథ ఈ విధంగా ఉంది. మరియు ఇక్కడ పరిసర ప్రాంత ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. సంగతి పుష్పావతినండి. అది మాధురి వాళ్ళ ఇంటి పక్కన ఉంటానండి. పెద్దమ్మ అని ఉంటుందండి. అవసరమైతేనే వచ్చింది కానీ లేకపోతే రాదండి ఆమె. ఆ రేత్రి ఆదివారం రేత్రి జరిగిందండి. పలవాలో పాయసంలో విషం కలిపి పెట్టిందంట. వాళ్ళకి 7 నెలల నుంచి గొడవలు ఉండయండి. వస్తుందో ఒక నెల ఏడుంటుందో ఒక నెల ఆడుంటుందండి. వచ్చి మళ్ళీ నమ్మకంగా బాగానే ఉంటున్నారు. ఈ పండగ కాడి నుంచి బాగుంటున్నారులే అనుకున్నాం మేము. ఒక్కోసారి బజార్ని పడేది వెళ్ళిపోతానని, ఆడేమో వెంపడి పడేవాడు. మేము అటు పడకూడదు అయ్యా అని చెప్పేవాళ్ళం. తర్వాత మళ్ళీ నమ్మకంగా ఉంటుందిలే బాగుంటారు అనుకున్నాము. ఆదివారం సాయంత్రం ఈ పని చేసిందండి. చేసినాక తెలవనట్టు మా దగ్గరికి వచ్చి పెద్దమ్మ అని లేపి నాగరాజు కదలటం లేదు రండి అంది. మాకేం తెలుసు, మామూలుగా ఉండారని వెళ్ళిపోయామండి. వెళ్ళి చూస్తే నీళ్ళకిపోయాడు. వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పానండి. వెళ్ళి చేస్తే లేచి వచ్చారు. మాకు తెలియదుగా నలుగురం కలిసి బయటకు పట్టుకొచ్చాం. ఇక పడుకున్నాక మేము అప్పుడు అనుమానించాల. తర్వాత తెల్లారి వాళ్ళ ఫ్రెండ్ని చూసి ఇది అల్లే ఉందని రక్తం చూశారు. కుడి చెవులో రక్తం చూసి ఇక కేసు పెడదామని నిర్ణయించుకుని కేసు పెట్టారండి. కేసు పెట్టి బాడీని తీసుకెళ్లారు. తీసుకెళ్ళినాక వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాయనమ్మ కూడా ఇంకేం చేస్తారు మీరు, నేను 100 మంది దగ్గర బొడుగు పెడతానని ఛాలెంజ్ చేసిందండి కేసులో. మరి అది రాపోతే మీ అందరిని పట్టిస్తానందండి వాళ్ళ అమ్మమ్మ కూడా. మేము తర్వాత తేలిద్దులేని మేము మెలకుండా ఊరుకున్నాం. ఇక అప్పుడు తెల్లారి పోస్ట్ మాస్ వచ్చినాక తేలింది. మందు బిళ్ళలో కలిపి పాయసంలో పెట్టాను, ముక్కు మూసాను, దిండేసానని చెప్పిందండి. ఆయన గుండెల మీద కూకుని గుద్దానని చెబుతున్నాను. ఈ రిపోర్ట్ ఎట్ట వచ్చింది. ఎట్లా ఉండేవాళ్ళండి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఏ విధంగా ఉండేవాళ్ళు? అట్లాగనే బాగుంటున్నాను అనుకున్నాం. మాకు ఆ ఇంటికి దూరం కదా, అట్లానే ఏదో కొంతకాలం బాగుండారు. ఈ మధ్యలో కొంచెం కీసులాట వచ్చింది. అతను తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టిస్తుంది. అతను గోపి అంట ఎవడు, అతను కారు ట్రావెల్ ఏదో నడుపుతాడంట హైదరాబాద్లో. ఆయన తీసుకెళ్ళి ఉద్యోగం ఆడగుండు కానీ చెప్పి నువ్వు ఇక్కడేం సంపాదిస్తావు, మాకు చాలు, ఆస్తి చాలదు, నాకు వచ్చేది జీతం చాలు, మేము ఎట్ట బతకాలి, మమ్మల్ని ఎట్ట బతికేస్తావు అని అక్కడికి వెళ్ళు, అక్కడే ఇదైతే జీతం మీద మేము ఇదవుతాం, మేము సంపాదించుకుంటే మాకు మా పిల్లల్ని బతికించగలదు, అట్టయితేనే మా ఇదైద్ది అని చెప్పి రావటం పోవటం. నేను ఆడకు పోలేను, ఇదని జీతం చాలదని. అతను అన్న కాదు ఆడే ఉండాలి, ఆడుంటేనే ఇదైద్ది, లేకపోతే నేను వెళ్ళిపోతాను పుట్టింటికి అని. కాదులేమో అట్ట కూడా ఇదయ్యి బతిలాడుకొని సరే ఉండు నేను వెళ్తాను. కొన్నాళ్ళు నోడిదలు కొంచెం డౌట్ వేసింది వాడికి. ఆ గోపి అనేవాడు ఆడ ఉండట్టుండి ఆ 2 రోజులు 3 రోజులు ఇక్కడ గడిపేవాడంట. ఏడు నుంచి మరి ఆడికి వెళ్ళేటి అని డౌట్ వచ్చింది వాడికి. మళ్ళీ వచ్చిన 2వ రోజు 3వ రోజు ఎంక్వైరీ చేస్తే చిలుకూరు వచ్చాడని అని అన్నారంట. సరే అట్టయితే ఉందని నాకు ఈ జీతం చాలదని వచ్చేసి మళ్ళీ ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటే సాడట్లేదు అది ఇదని కీసులాడుకుంటా పోట్లాడుకుంటూ ఇది చేసుకుంటా 15 రోజులు, ఒక 3 రోజులు ఎటు ఉంటుంది, 15 రోజులు పుట్టింటి కాడ ఉంటుంది. ఏందమ్మా అంటే ఈడు కూడా ఏమనడు. పెద్ద పిల్లడిని ఈ వ్యాపారం చేసుకుంటా, పెద్ద పిల్లల్ని స్కూల్ పంపించుకుంటా, అన్నం కూర వండుకుంటా, ఆడికి పెట్టుకుంటా, అని పంపించేసిన తర్వాత వ్యాపారంకి వెళ్ళేవాడు. ఊళ్ళోనే ఆటో పెట్టుకొని అమ్ముకోవటం ఇది చేసుకునేవాడు. అట్లాంటి వాడు 18వ తారీఖున తెల్లవారుజామున ఇంట్లోనే బిర్యానీ అది వండి పెట్టిందంట. సందకాడే రోజు అట్లా చేసేది కాదు, సందకాడే పెట్టి 20 మత్తు మాత్రలు వేసిందంట. ఆ మాత్రలు వేసి
బిర్యానీలు కలిపి పొడుం చేసేసి దాంట్లో పెట్టిందంట. అది సంగతి తర్వాత తెలిసింది. తెల్లవారుజామున ఏంది ఇట సంగతి మా మా అన్నయ్య గారి మనవడు వచ్చేసి తాతయ్య తాతయ్య నాన్న డాడీ లేవట్లేదు, మరి అటు ఇటు కదలట్లేదు అని అన్నాడు. అప్పుడు ఆవిడకి లేపి తల్లి పంపించిందంట. సరే పక్కింటికి వచ్చేసి మా అమ్మాయి మా చెల్లెలు అయితే పక్కమ్మట పుష్పావతి అని అంగత పుష్పావతి అని అమ్మాయిని అన్నయ్య నాగరాజు కదలట్లేదు అది ఇది అని చెప్పి ఈ అమ్మాయి వచ్చి చెప్పిందంట, పిన్ని ఇట్లా నాగరాజు కదలట్లేదు ఇది అవ్వట్లేదు, రండి ఒకరోజు చూద్దు కానీ అన్నారు. వచ్చి చూస్తేనే కదలట్లేదన్న. అవి వచ్చేసి మా దగ్గరికి వచ్చింది. అన్నయ్య ఇట్లా నాగరాజు అసలు కదలట్లేదు, ఏదో హార్ట్ అటాక్ అని అంటుంది, అది అంటుంది ఇది అంటుంది. ఆ అమ్మాయి వచ్చి చూద్దాను అని అంటే వచ్చి చూతలకి బీగుసిపోయి ఉన్నాడు. ఒక కాలు కింద మడం కింద పెట్టి ఉంది, ఒక కాలు పైకి ఉంది. కానీ డ్రెస్ కూడా ఆ డ్రెస్సుకి ఏం లేదు, ఆ డ్రెస్ వేరే డ్రెస్ ఉంది. సరే అంత అనుమానం ఏముంటలేదు, మామూలు ఇదే హార్ట్ అటాక్ అంటుంది కదా అని చెప్పి చూసి నలుగురం పట్టుకొచ్చి బయట పడుకోబెట్టాం. బయట పడుకోబెట్టిన తర్వాత చూసి కాసేపు ఉన్న తర్వాత తెల్లవారిన తర్వాత మన బాక్సు తెచ్చారు. ఆ బాక్స్ తెచ్చి బాక్సులో నలుగురు కలిపి పట్టుకొని పైన పట్టుకోబెట్టాం. పట్టుకొట్టిన తర్వాత కాసేపు చూసిన తర్వాత ఆ క్లాస్మేట్ కుర్రాళ్ళు కానీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇంకా ఇతర వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి చూసేదానికి ఆ కుడి భాగాన ఆ చెవు పక్క అంపటకు అటు నుంచి బ్లడ్ వచ్చింది. ఎండిపోయి ఉంది, కొంత కారుతుంది. అప్పుడు ఏంటిది ఇదని చెప్పానని తల్లికి మా అన్నయ్యతో చెప్పేతల్లికి వాళ్ళు అన్నారు, ఏం చేద్దాం ఇది అన్నాడు. ఏం చేద్దాం, ఎందుకు మెలకుండా ఊరుకొని తీసుకుందాంలే, ఎందుకు కానిద్దాం కార్యక్రమం అని అన్నారు. వద్దు చూద్దాం అంటే మా అన్నయ్యతో చెప్తే ఉంది ఇదేదో ఇది చేసినట్టే ఉంది ఆయన అన్నాడు. పోలీసులను పిలిపించి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు చూడంగానే ఇటు పట్టుకుని ఇటు తిరిగేసరికి దెబ్బలు తగిలి ఉండేది. ఏంటి మరి తీసుకెళ్తాం, సరే తీసుకెళ్ళండి అన్నాను. ఎక్కడ తీసుకెళ్తా, పోస్ట్ మార్టంకి తెనాలి తీసుకెళ్ళండి అట్టయితే అని అన్నాను. ఒప్పుకొని చెప్పుకున్నాం. ఆ కేసు పెట్టిన దాని మీద వాళ్ళు తీసేసుకొని వెళ్ళారు అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ 3 గంటలు దాటింది ఆ పోస్ట్ మార్టం చేయడానికి. ఈ రోజు కుదరదన్నారు. సరే తెల్లారి మరుసటి రోజు 11:20 నిమిషాలకి అక్కడ పోస్ట్ మార్టం రెడీ చేశారు. డాక్టర్ వచ్చారు, పోస్ట్ మార్టం చేశారు. చూసేతలకి దాంట్లో అప్పటికే సైడ్ చేసుకొని ఇది అయింది. అందుట్లో ఇవన్నీ ఇరిగిపోయినాయి, అంతా తొక్కారంట. దాంట్లో ఈ ఎస్ఐ గారి దగ్గర ఒప్పుకుందంట పోలీసు. తీసుకెళ్ళి పట్టుకొని దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో పెట్టింది. మేము కొట్టాము, దిండు పెట్టి నొక్కాను, ఆయనేమో మోకాళ్ళతో గుండెల మీద తొక్కాడు, ఇటుకి రాయిపోతే ఇటు కొట్టాడు, ఇవన్నీ బాడీ అంతా దెబ్బతినిపోయింది అని ఆయనే చేశాడు. ఆయన వద్దన్నాడు. నేను ఏదో చెప్పిందంట. సరే కంపట వచ్చేసిన తర్వాత దీని రిపోర్ట్ ప్రకారం మా అనుమానం ఏంటంటే ఇట్లా చేసి రవి అనే గోపి అనేవాడును వీళ్ళిద్దరు కలిసి చంపారు అనేది మా ఇది వచ్చేసింది ఆలోచన. అది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తని హత్య చేసిన ఉదంతం ఇది. మరో 10 నిమిషాలు ఎవరు గమనించకుండా ఉన్నట్లయితే అంత్యక్రియలు, దహన సంస్కారాలని పూర్తయ్యే పరిస్థితి. కానీ ఇంతలో వాళ్ళ స్నేహితులు వచ్చి తన కుడి చెవి నుంచి రక్తం కారడాన్ని గమనించి అనుమానాస్పదంగా ఉందనే ఉద్దేశంతో పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. కెమెరామెన్ కిరణ్తో భాష, సుమ టీవీ, గుంటూరు.